ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ, మధుమేహం రక్తపోటు చికిత్సలో ఆంధ్రప్రదేశ్ టాప్, రొయ్యకు బీమా రైతుకు ధీమా, ఉచితంగా శుభకార్యాల నిర్వహణకు నగరవాసులకు ఓపెన్ డయాస్, నితీష్ ఇలా రాజీనామా అలా ప్రమాణం, రోడ్డు పక్కన కూర్చొని కేరళ గవర్నర్ నిరసన, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌక నేడు తొలి ప్రయాణానికి సిద్ధం, ట్రంప్ను 692 కోట్లు చెల్లించమని ఆదేశించిన అమెరికా కోర్టు, శతకంతో చెలరేగిన ఒలీ పోప్, రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు, ఫేటల్ మెడిసిన్ విప్లవాత్మక పురోగతి, వాసవ్య నర్సింగ్ హోంలో 1256వ ఆరోగ్య సదస్సు, జుట్టు చివర్లు చిట్లుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పేదలు ఒక ఆస్తిలా ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంఘాల నుంచి రుణాలు పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసమే అసైన్ భూముల చట్టాన్ని సవరించింది. కాగా ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరిట రిజిస్టర్ చేసేందుకు ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో వీఆర్ఓలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ శనివారం జీవో 36 జారీ చేసింది. మధుమేహం రక్తపోటు చికిత్సలో ఆంధ్రప్రదేశ్ టాప్. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం, రక్తపోటు బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే గుండె, మెదడు సంబంధిత జబ్బులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పిహెచ్సి వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడబట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. రొయ్యకు బీమా రైతుకు ధీమా. ఆక్వా రైతుకు అడుగడుగున అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్ర పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీపై రైతులకు అవగాహన కల్పించి వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆల్ ఇండియా ప్రాన్ ఫెడరేషన్, స్టేట్ ప్రాన్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.
అందులో భాగంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు రైతులు హాజరయ్యారు. ఓరియంటల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్ చేసుకోవచ్చని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. ఉచితంగా శుభకార్యాల నిర్వహణకు విజయవాడ నగరవాసులకు ఓపెన్ డయాస్. నగరవాసులు శుభకార్యాలు ఉచితంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం విజయవాడ గులాబీ తోటలో ఓపెన్ డయాస్ నిర్మించింది. ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు అవసరమైన కళ్యాణ మండపం లేకపోవడంతో కొంతమంది రోడ్లపైనే మరికొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి జరుపుకోవాల్సి వస్తుంది. దీంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అందరికీ అందుబాటులో ఉండేలా సువిశాలంగా గులాబీ తోట కాలువగట్టు ప్రాంతంలో ఓపెన్ డయాస్ నిర్మింపజేశారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అధికంగా నివసించే గులాబీ తోట, దుర్గాపురం, భానునగర్, మధురానగర్, చుట్టుగుంట తదితర ప్రాంతవాసులకు ఓపెన్ డయాస్లో ఎవరైనా ఉచితంగా శుభకార్యాలు జరుపుకోవచ్చని, కేవలం విద్యుత్ బిల్లు మాత్రమే చెల్లించాలని అధికారులు తెలిపారు. ఇక్కడ సుమారు 2000 గజాలకు పైగా స్థలం ఉండటంతో పార్కింగ్తో పాటు శుభకార్యాలు జరుపుకోవడానికి సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. ఓపెన్ డయాస్కు స్థానికుల విజ్ఞప్తి మేరకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టనున్నట్లు కార్పొరేటర్ కొండాయగుంట మల్లీశ్వరి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నితీష్ ఇలా రాజీనామా అలా ప్రమాణం. బీహార్లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కి చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్ బంధన్ సంకీర్ణ సర్కార్కు జేడీ సారథి సీఎం నితీష్ కుమార్ గుడ్ బై చెప్పడం, మళ్ళీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈరోజు నితీష్ సారథ్యంలో పాట్నాలో ఎన్డీఏ శాసనసభ పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ, జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభ పక్ష నేతగా నితీష్ని ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమర్పించి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆదివారమైన ఈరోజు విధులకు రావాల్సిందిగా సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీష్ను బలపరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రోడ్డు పక్కన కూర్చొని కేరళ గవర్నర్ నిరసన. కేరళ గవర్నర్, వామపక్ష ప్రభుత్వం మధ్య విభేదాలు ముదిరిన నేపథ్యంలో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈసారి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ రోడ్డు పక్కన 2 గంటల పాటు కూర్చొని దాదాపు ధర్నాకు దిగినంత పని చేశారు. శనివారం ఉదయం కొట్టరక్కర్లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ వెళ్తుండగా అధికార సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిలామెల వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సంగీత్ ఛాన్సలర్ గో బ్యాక్ అంటూ ఆయన్నుద్దేశించి నినాదాలు చేశారు. ఆగ్రహించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ తన కారును ఆపించి కిందకి దిగారు. తన వద్దకు రావాలంటూ పెద్దగా అరుస్తూ వారి సమీపానికి వెళ్ళారు. దీంతో పోలీసులు నినాదాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గవర్నర్ మధ్యగా అడ్డుగా నిలబడ్డారు. అనంతరం గవర్నర్ సమీపంలోని దుకాణం నుంచి కుర్చీ తెంపించుకొని 2 గంటల పాటు రోడ్డు పక్కనే కూర్చున్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను గట్టిగా డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న 17 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని చేతికి అందించాకే ఆయన నిరసన విరమించారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్ర అధినేతగా వాటిని సహించబోనని అన్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వామపక్ష ప్రభుత్వం తనపై దాడులను ఉసిగొలుపుతోందని ఆరోపించారు. దేశంలోని ఏ రాష్ట్ర గవర్నర్ కూడా ఇలా వ్యవహరించలేదని కేరళ విద్యా మంత్రి వి శివన్ కుట్టి వ్యాఖ్యానించారు.
నీలామెల్ ఘటన జరిగిన గంటలోపే ఆయనకు సిఆర్పిఎఫ్ బలగాలతో కూడిన Z+ కేటగిరీ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ సమాచారం అందించిందని రాజ్భవన్ ప్రకటించింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌక నేడు తొలి ప్రయాణానికి సిద్ధం. అది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ది సీస్. పొడవు 365 మీటర్లు, బరువు 2.5 లక్షల టన్నుల పైచిలుక, 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద వాటర్ పార్కు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి లెక్కలేనైన ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్ళు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఈ రోజు నుంచి ప్రయాణికులకి అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామి బీచ్లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఈ రోజు నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయలుదేరుతోంది. కరేబియన్ దీవులను చుడుతూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్కు టికెట్లన్నీ అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ట్రంప్ను 692 కోట్లు చెల్లించమని ఆదేశించిన అమెరికా కోర్టు పాత్రికేయురాలు రచయిత్రి జీన్ కరోల్కు పరువు నష్టం కలిగించినందుకు జరిమానాగా ఆమెకు దాదాపు 692 కోట్ల రూపాయలు చెల్లించాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అమెరికా కోర్టు శనివారం ఆదేశించింది. 1996లో మాన్హాటన్లోని బెర్గ్డోర్ఫ్ గుడ్ న్యూస్ అవెన్యూ షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్లో ట్రంప్ తనను రేప్ చేశారంటూ కరోల్ కేసు వేసింది. లైంగిక దాడి జరిగిందని నిర్ధారించిన కోర్టు ఆమెకు 41.56 కోట్లు చెల్లించాలంటూ 2023 మేలో ట్రంప్ను ఆదేశించింది. తనపై లైంగిక దాడి వివరాలను న్యూయార్క్ మ్యాగజైన్ వ్యాసంలో, తర్వాత పుస్తకంలో కరోల్ పేర్కొన్నారు. రచనల అమ్మకాలు పెంచుకునేందుకే అసత్యాలు రాస్తున్నారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవి తన పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ ఆమె మరో దావా వేశారు. ఈ కేసు తుది తీర్పును మన్హాటన్ ఫెడరల్ కోర్టు శనివారం వెలువరించింది. కరోల్కు $1.83 కోట్ల పరిహారంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు హెచ్చరికగా మరో $6.5 కోట్ల ఇవ్వాలని ట్రంప్ను ఆదేశించింది. కోర్టు తీర్పు హాస్యాస్పదమని ట్రంప్ దుయ్యబట్టారు. న్యాయ వ్యవస్థ చేయి దాటిపోయింది, ప్రభుత్వం దాన్ని ఆయుధంగా వాడుతుంది, పై కోర్టుకు వెళతానని తీర్పు తర్వాత ఆయన వ్యాఖ్యానించారు. బ్రిటిష్ నౌకపై హౌతీల దాడి. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్తో పాటు మొట్టమొదటిసారిగా అమెరికా యుద్ధ నౌక USS కార్నీపైకి క్షిపణులను ప్రయోగించారు. బ్రిటిష్ చమురు నౌక మంటల్లో చిక్కుకోగా అందులోని 22 మంది భారతీయ సిబ్బందిని కాపాడేందుకు భారత నావికాదళం INS విశాఖపట్నం అక్కడికి హుటాహుటిన తరలి వెళ్ళింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఏడెన్ సింధులో చోటు చేసుకుంది. ఘటనలో ఎవరికి ఎటువంటి హాని కలగలేదని సమాచారం. శతకంతో చెలరేగిన ఒలీ పోప్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు. తొలి టెస్టు మూడో రోజు ఆట మొదలైనప్పుడు భారత్ 175 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీం ఆలౌట్ అయ్యే సమయానికి ఆ ఆధిక్యం 190 పరుగులకు చేరింది. ముందుగా ఈ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ శనివారం ఆట ముగిసేసరికి 126 పరుగులు ముందంజలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాటర్ల పోరాటం జట్టును ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఒలీ పోప్ అద్భుత బ్యాటింగ్తో చిరస్మరణీయమైన ప్రదర్శన చేశాడు. ఈ ఇన్నింగ్స్ ముందు భారత గడ్డపై 9 ఇన్నింగ్స్ల్లో కలిపి 154 పరుగులు చేసిన పోప్ ఈ ఇన్నింగ్స్లోనే దాదాపు అన్నే పరుగులు సాధించడం విశేషం. అతని స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లకు భారత స్పిన్నర్ల వద్ద జవాబు లేకపోయింది. ఆధిక్యం మరీ ఎక్కువ కాదు కాబట్టి ఈ మ్యాచ్ ఇంకా టీమిండియా చేతుల్లోనే ఉంది. అయితే మారిపోతున్న పిచ్పై 4వ ఇన్నింగ్స్ సవాల్ను రోహిత్ బృందం ఎంత సమర్థంగా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఒలీ పోప్ 208 బంతుల్లో 148 బ్యాటింగ్ అజయ్ సెంచరీతో చెలరేగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 పరుగుల ముందంజలో ఉంది. ఫీటల్ మెడిసిన్ విప్లవాత్మక పురోగతి.
వాసవ్య నర్సింగ్ హోంలో 1256వ ఆరోగ్య సదస్సు. గర్భస్థ శిశువు మంచి చెడుల గురించి ముందే పరీక్షలు జరిపితే ఆరోగ్యకరమైన శిశు జననం ఉంటుంది. గర్భస్థ శిశువు సంక్షేమం ఎలాగో ప్రతి తల్లికి అవగాహన అవసరమని ప్రముఖ ఫెటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి సౌజన్య పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ హోంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ఫీటల్ మెడిసిన్ అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ గర్భస్థ శిశువు సంక్షేమం గురించి పిండ నిర్మాణ దశ నుంచి అవగాహన పొందే దిశలో ఆధునిక వైద్యం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. తల్లికి ఆరోగ్య పరీక్షలు, గర్భిణీ పరీక్షలతో పాటు అవసరమైన మేరకు జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా చేయాలన్నారు. జన్యుపరంగా వచ్చే అవలక్షణాలను ముందే కనుగొని తగిన రీతిలో చికిత్సలు అందించినట్లయితే శిశువు ఆరోగ్యం బాగుంటుందన్నారు. గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లోనే తీసుకునే జాగ్రత్తలు ఎంతో ముఖ్యమైనవన్నారు. గర్భస్థ శిశువు ఆరోగ్య సంరక్షణ ఆరోగ్యకరమైన సంతానానికి ఎంతో మేలన్నారు. గర్భస్థ శిశువు చేసే పరీక్షలు, స్కాన్లు, తల్లికి జరిపే రక్త పరీక్షలు ప్రతి గర్భిణీకి తెలిసి ఉండాలన్నారు. గర్భస్థ శిశువు ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆధునిక వైద్యం విప్లవాత్మకమైన పురోగతి సాధించిందన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. జుట్టు చివర్లు చిట్లుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ రోజుల్లో యువతులు, వర్కింగ్ ఉమెన్ మాత్రమే కాకుండా గృహిణులు ఎండలో, బైక్ పైన, కాలుష్యంలో తిరగక తప్పని పరిస్థితి. హెల్మెట్ వాడినప్పటికీ జుట్టు చాలా వరకు బయటే ఉంటుంది. దాంతో దుమ్ముకు, ధూళికి, ఎండకు, కాలుష్యానికి ఎక్స్పోజ్ అయ్యే వెంట్రుకలు చివర్లు చిట్లడం మామూలే. కొన్ని జాగ్రత్తలతో జుట్టు చిట్లే అనర్థాలను తప్పించుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. తలస్నానం వారానికి 2 రోజులు బెటర్. అయితే మాడు మీద మరీ ఎక్కువగా దురద వస్తుంటే మాత్రం వారంలో 4 సార్లు తలస్నానం చేయవచ్చు. ఇందుకు మైల్డ్ షాంపూలు మాత్రమే వాడాలి. 2 వీలర్ నడిపే సమయంలో వెంట్రుకలన్నీ కప్పి ఉంచేలా స్కార్ఫ్ చుట్టుకోవడం మేలు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ షాంపూలు కానీ, బ్యూటీ ఉత్పాదనలు కానీ వాడకపోవడమే మంచిది. తలస్నానం తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్ వంటి ఇంగ్రీడియంట్స్ ఉండే హెయిర్ సీరం వాడటం ద్వారా జుట్టుకు జరిగే నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా జుట్టు చివర్లు చిట్లడం ఆగకపోతే ఒకసారి డెర్మటాలజిస్ట్ లేదా ట్రైకాలజిస్టులను సంప్రదించడం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్. రాష్ట్రంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా 2022-23 కాలంలో డిఈడి, బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 300కు పైగా కులగణన పూర్తి. 3.39 కోట్ల మంది వివరాల నమోదు. 79.59% కుటుంబాల నుంచి సేకరణ పూర్తి. ముగిసిన సంగీత దర్శకురాలు భావతారిణి అంత్యక్రియలు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమార్తె, సినీ గాయని, సంగీత దర్శకురాలు భావతారిణి భౌతిక కాయానికి శనివారం అంత్యక్రియలు ముగిశాయి. క్యాన్సర్ వ్యాధితో గురువారం సాయంత్రం ఆమె శ్రీలంకలో కన్నుమూసిన విషయం తెలిసిందే. మిస్ జపాన్గా ఉక్రెయిన్ యువతి. ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్ళు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ జపాన్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మత ఉక్రెయినియన్ కావడమే ఇందుకు కారణం. తాను 100 పాళ్ళు జపాన్ పౌరురాలేనని షినో చెబుతోంది. బోపన్న జంటకు పురుషుల డబుల్స్ టైటిల్. 61వ ప్రయత్నంలో సాకారమైన గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ స్వప్నం. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం. టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన పెద్ద వయస్కుడిగా రికార్డు. సబలెంకా మళ్లీ ఛాంపియన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్న బెలారస్ స్టార్ ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో
చైనా ప్లేయర్ జంగ్ కిన్వెన్పై విజయం. రన్నరప్గా భారత్. మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ జట్టు రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజనీ కెప్టెన్సీలోని భారత జట్టు 2-7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు అమెరికాతో యువ భారత్ ఢీ. అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో ఉదయ్ సహారన్ నాయకత్వంలోని టీమిండియా నేడు గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో అమెరికా జట్టుతో తలపడనుంది. తొలి 2 లీగ్ మ్యాచ్ల్లో బంగ్లాదేశ్, ఐర్లాండ్పై గెలిచి సూపర్ 6 బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్ ఈ మ్యాచ్లను గెలిచి లీగ్ దశను అజేయంగా ముగించాలనే పట్టుదలతో ఉంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.